నమస్కారం అబ్బా, నా పేరు యశ్వంత్. మీరు టెక్ గే థాట్స్ అనే ఛానల్ చూస్తున్నారు. ఈరోజు పెద్ద 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 న్యూస్లు ఏం లేవు, అయినా కూడా ఒక వీడియో చేద్దాం మనదేం పోయిందని చెప్పి మీ ముందుకు వచ్చేసినాను. ఉండే అన్ని న్యూస్లు తీసుకొచ్చి, ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నా కానీ రెండు ఉన్నా కానీ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం ఏం లేట్ చేయకుండా. ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి. యాపిల్ ఐఫోన్ 17 ప్రో 17 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చింది కదా ఈసారి. వాటిన్నిటితో పాటు ఎయిర్ గన్ తీసుకొచ్చింది కదా. యాపిల్ ఏం చెప్తుందంటే ఐఫోన్ 18 తీసుకురావాలి కదా 2026లో. ఐఫోన్ 18 స్టాండర్డ్ మోడల్ మేము తీసుకొని రాము. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ సెకండ్ జనరేషన్ ఇవి తీసుకొస్తాము, లేకపోతే ఐఫోన్ 18 ఎయిర్ అని దానికి పేరు పెడతాము. అంతేగాని ఐఫోన్ 18 జస్ట్ ఐఫోన్ 18 హెవీ డిస్టర్బెన్స్ ఇది, సారీ, జస్ట్ ఐఫోన్ 18 అయితే తీసుకొని రాము అని చెప్పింది యాపిల్. అంటే ఐఫోన్ 17 లాగా ఐఫోన్ 18 ఉండదంట. ఐఫోన్ 18 ప్రో ఉంటుంది, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది. కానీ 2026 తర్వాత 2027లో ఐఫోన్ 19 తీసుకురావాలి కదా. ఐఫోన్ 19 తేదంట. అది ఏమొస్తుందనబ్బా వీళ్ళందరికీ. వన్ప్లస్ 4 తీసుకురాదు, 14 తీసుకురాదు, 24 కూడా తీసుకురాదేమో. అప్పటికి ఏమో చూద్దాం, రైతు ఎవరో రాజు ఎవరో. ఐఫోన్ కూడా ఐఫోన్ 9 తీసుకురాలేదు, మీకు గుర్తుండింటే. 2010కి ఐఫోన్ 9 అయింది, 10 2010 ఐఫోన్ ఎక్స్ తీసుకొద్దాం అప్పుడు రోమన్ నెంబర్ ఎక్స్ కదా, ఎక్స్ లాగా 10 అని తీసుకొని వచ్చింది. అట్లనే ఐఫోన్ 20 అంట, ఐఫోన్ 19 ఉండదంట. ఐఫోన్ 19 కూడా 2 సార్లు లాంచ్ చేస్తుందంట. ఫస్ట్ హాఫ్లో అంటే 2027 స్టార్టింగ్లో ఐఫోన్. దీపావళి శుభాకాంక్షలు. ఐఫోన్ 2027 స్టార్టింగ్లో 18e తీసుకొస్తుందంట, ఐఫోన్ 20 తీసుకొని వస్తుందంట. అంటే ప్రీవియస్ జనరేషన్లో లాంచ్ చేసిన దానికి ఈ వెర్షను అండ్ ఐఫోన్ 20 బేస్ మోడల్. 2027లో బేస్ మోడల్ ఉంటుందంట మళ్ళీ. కానీ సెకండ్ హాఫ్లో అప్పుడు 20 ఎయిర్, 20 ప్రో, 20 ప్రో మ్యాక్స్ తీసుకొస్తుందంట. అంటే లాంచ్ ఈవెంట్స్ సంవత్సరానికి 2 సార్లు పెడుతుందంట ఫోన్కి మాత్రమే. ఇదండి, ఇది రూమర్స్ వచ్చినాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో, ఎంతవరకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంకా 2 ఏళ్ళ మాట, సంవత్సరం 2 ఏళ్ళ మాట. ఇది చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఐఫోన్ 18 అయితే ఉండదని చెప్తున్నారు. ఐఫోన్ 18 ఉండదు. ఐఫోన్ 18 ఎయిర్, ప్రో మ్యాక్స్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ నెక్స్ట్ ఇయర్ 2027లో. ఎందుకంటే అది 2017లో యాపిల్ది 10th యానివర్సరీ, 2027కి యాపిల్ది 20th యానివర్సరీ. సో 20th యానివర్సరీకి సందర్భంగా ఐఫోన్ 20 అంట. ఎట్లయితే 10th యానివర్సరీ సందర్భంగా ఐఫోన్ 10 తీసుకొచ్చిందో అట్లా. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి ఇంపార్టెంట్ న్యూస్. శాంసంగ్కి సంబంధించి ఈరోజు పొద్దున్నే శాంసంగ్ లాంచ్ చేసింది శాంసంగ్ XRని. మీరు ఆ రెండింటికి సైడ్ బై సైడ్ కంపారిజన్, అంటే శాంసంగ్ XRకి యాపిల్ విజన్ ప్రోకి 2 మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ ఇవి. ఈ రెండింటి కంపారిజన్స్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. యాపిల్ విజన్ ప్రో $3,499 ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేస్తే ఒక 330-340 దాకా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. కన్వర్ట్ చేయకపోయినా మనకు ట్యాక్స్ గీక్స్ అన్నీ కలిపి 4 లక్షలు అవుతాయి. కానీ $1,800 అంట దీని ప్రైజ్. నాకు చాలా కోపం చేస్తుంది పక్కింటోని మీద. ఏం చేయాలో ఏమో తెలియదు నాకు. వాడిపై మాట్లాడలేను, ఏం చేద్దాం. ఫోన్ కాల్చుకొని పిల్లాడు. $1,800 అంట దాని ప్రైజ్. $1,800 అంటే ఆల్మోస్ట్ 160 to 9 సార్ 1,60,000-1,70,000, 2 లక్షలు ఓన్లే. హాఫ్ ప్రైజా మళ్ళీ. అమ్మో, యాపిల్ చాలా తింటుంది అట్టయితే. కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ స్పెక్స్ ఉన్నాయండి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో. ఏం ఎక్కువ లేవు. డిస్ప్లేతో పోల్చుకుంటే డిస్ప్లే స్లైట్గా అంటే 4.3K per eye అంట. ఇది 4.1K per eye అయితే ఇది 4.3K per eye ఉంటుంది. అది శాంసంగ్
గెలాక్సీ XR హెడ్సెట్. డిస్ప్లేలో 27 ప్యానెల్స్ ఉంటే దీంట్లో 23 మిలియన్ ప్యానెల్స్ ఉంటాయి. సో డిస్ప్లేలో గెలాక్సీ కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా మిగిలిందంతా ఆల్మోస్ట్ సేమ్ దేవుడు, ఏం తేడాలు లేవు, ఆల్మోస్ట్ సేమ్. కానీ దానికి కూడా ఇట్లా కంట్రోల్ చేసుకునే కంట్రోలర్స్ ఇస్తారు. సేమ్ అంతా ఒకటే, పించ్ టు సెలెక్ట్, ఇట్లా స్క్రోల్ టు అడ్జస్ట్, ప్రతి ఒక్కటి ఉంటుంది. మన ఐరిస్ని స్కాన్ చేస్తుంది, మనం దేన్ని చూస్తే ఆ యాప్ లాక్ అయిపోతుంది, దాన్ని ఇట్లంటే యాప్ సెలెక్ట్ అవుతుంది. అన్నీ ప్రతి ఒక్కటి జరుగుతాయి కానీ హాఫ్ రేట్లో. ఎందుకంటే ఇది యాపిల్, ఇది శాంసంగ్, ఇంతే తేడా. కానీ ఇంకొక పెద్ద యాపిల్లో ఇది కూడా తీసుకొని వస్తుంది గెలాక్సీ కూడా. మొన్న రీసెంట్గా ఐఫోన్ విజన్ ప్రోనే M5 చిప్తో లాంచ్ చేసింది. M5 చిప్తో లాంచ్ చేసిన విజన్ ప్రోలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కానీ గెలాక్సీలో మాత్రం 90 హెర్ట్జ్ క్యాప్. నాకు తెలిసి తీసుకొని వస్తుంది నెక్స్ట్ కూడా. ఓకే, ఇదేనండి, ఇంతే ఈరోజు న్యూస్. ఎక్కువ న్యూస్లు లేవు ఈరోజు. ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేము. న్యూస్లు ఏం రాకపోతే నేను మాత్రం ఏం చేయగలనాపా. సరే, ప్రస్తుతానికి ఇంతేనండి వీడియో. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి.